ఇదిగో మంగా, స్వర్ణ డెత్ సర్టిఫికెట్. మంగా, ఎంగేజ్మెంట్ ఫోటోల్లో వీడియోల్లో డేటు కనిపించేలా తీయించండి. దానికి ముందు పత్రికలు ఆర్డర్ ఇచ్చే డేటు కూడా దాచండి. నీ అతి తెలివితేటలు ఇక సాగవు సీత. భాగీరథి చెప్పిన విధంగా ప్రొసీడ్ అయితే ఏ ప్రాబ్లమూ ఉండదు. నాకిప్పుడు ఎంత హ్యాపీగా ఉందో. ఈ క్షణమే సాకేత్తో పెళ్ళైపోయినట్టుంది. అయిపోయినట్లే, ఇంకా దాన్నెవ్వరూ ఆపలేరు. ఎంత హ్యాపీ ఫీల్ అవుతావో అంత హ్యాపీగా ఫీల్ అవ్వు. నా ముందా ఆ సీత కుప్పిగంతులు. అది ఎత్తేస్తే నేను పై ఎత్తు వేశాను. దెబ్బకు చిత్తయ్యింది. దాని వేలుతోనే దాని కన్ను పొడిచాను. ఎలా ఉంది నా ఐడియా? సూపర్ అమ్మమ్మా. చావు తెలివితేటలు చూపించింది. చచ్చిన దాని దస్తూరిలా ఈ దస్తూరి లేదట. పైగా చచ్చిన దాంతో విడాకులు తీసుకోలేదట. ఎలాగోలా అడ్డుపుల్ల వెయ్యాలని చూసింది. దాని పుల్లతోనే దాన్ని అవతల విసిరి పారేశాను. అవును, అసలు ఈ విడాకులు గొడవేంటి? నాకేం అర్థం కాలేదు. దాని మొహం. ఆ విషయంలో దానికే క్లారిటీ లేదు. ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దామనుకుంది. అయినా సాకేత్తు మంగమ్మ ఓకే అన్నాక మధ్యలో ఈవిడకేంటి ప్రాబ్లం? ప్రేమ. చచ్చినా బ్రతికినా ఆ స్వర్ణంటే దానికున్న ప్రేమ. కాసేపు నేను టెన్షన్ పడ్డాను తెలుసా? ఇంకది జీవితకాలం టెన్షన్ పడుతూ బతికేలా చేయి. ఎలాగోలా దానికి ఏదో ఒక వంకతో ఊపిరాడకుండా చెయ్యాలి, చేస్తూనే ఉండాలి. సాకేత్కి ఇలా రెండో పెళ్లి చేయాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదండి. వాడి తండ్రికి రెండో పెళ్లి, వాడికి రెండో పెళ్లి. ఇదేమన్నా ఆనవాయితీ పడుతుందా? రేపటి తరం పిఠాపురం వారికి పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు రారేమోనని భయంగా ఉందండి. పిచ్చి ఆలోచనలు, పిచ్చి మాటలు మాట్లాడుకుమంగా. ఇలా జరగటానికి కారణం అప్పుడు ఆ శారద ఆత్మాభిమానం, ఇప్పుడు ఈ స్వర్ణ అహంకారం. మనమేం చేస్తాం? మన తప్పే ఉంది. అన్ని తరాల్లోనూ ఇలా వితండవాదులే దొరుకుతారా? అయినా అప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళలో మార్పు, వాళ్ళ మంచితనాన్ని గురించే మనం ఆలోచించాం. వాళ్ళు మూర్ఖత్వంతో అర్థం చేసుకోలేకపోతే మనమేం చేయగలం? ఆ శారద దూరంగా వెళ్ళింది. తను బతికి కొడుకును బతికించుకుంది. ఈ స్వర్ణ మనకందనంత దూరం వెళ్ళింది. కన్న కొడుకును కూడా దూరం చేసుకుంది. వీడి భవిష్యత్తు బాగుండాలనే కదా మనం మళ్ళీ సాకేత్కి పెళ్లి చేస్తున్నది. మనకేమన్నా సరదానా?
పైగా అది స్వర్ణ కోరిక కూడా కదా. అంతేనంటారా? మనకేం పాపం తగలదంటారా? ఆత్మశాంతి కలిగించటం పుణ్యమే గాని పాపం కాదు మంగా. పుణ్యమైనా పాపమైనా ఏదో మన మధ్య మాత్రమే. ఈ నిశ్చితార్థం పెళ్లి మమ అనిపించేయటమే. గొప్పగా బంధుమిత్రుల్ని పిలిచి ఘనంగా జరిపించాలని నాకు లేదు. జనం పెరిగే కొద్ది ప్రశ్నలు పెరుగుతాయి, ఓదార్పులు సానుభూతులు ఎక్కువైపోతాయి. పెళ్లి జరిపించామన్న తృప్తి లేకుండా పోతుంది. సమాధానం చెప్పలేక సతమతపడిపోవాల్సి వస్తుంది. అంతా నీ పిచ్చి భ్రమ కాకపోతే ఎవరు నిన్ను ప్రశ్నించే ధైర్యం చేస్తారు చెప్పు? చాలామంది సందు దొరికితే చాలు నన్ను దెప్పాలనుకుంటారు. పనిగట్టుకుని పలకరించి నన్ను వివరాలు అడగటం మొదలు పెడతారు. ఆ భగీరథ ఒకతుందిగా, అది ఆ స్వర్ణ దెయ్యమైంది, అదే వాడి పెళ్లి చేయమని వెంటపడిందని పిలిచి మరీ చెబుతుంది. వాళ్ళడిగితే నేను తలదించుకోవాల్సి వస్తుంది. అందుకేనండి సింపుల్గా ముగిద్దామంటున్నాను. నువ్వు అలా అనుకుంటున్నావు, నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఆ హంసను గురించి కూడా ఆలోచించాలి కదా. సాకేత్కు రెండో పెళ్లి గని తనకు మొదటి పెళ్లే కదా. ఆ అమ్మాయి బాధపడదంటావా? దానికోసం మనం తలుంచుకోవాలా? సరే, తనకు నచ్చజెప్పి నీ ఇష్ట ప్రకారమే జరిపిద్దాం, సరేనా? చెప్తే తను ఒప్పుకుంటుందా? ఆ భాగీరథి పడనిస్తుందా? ఆవిడ ఊరు మధ్యలో ఇది మన కుటుంబ విషయం, మన ఇష్టం. మనల్ని బయట పడేయాలని, మన పరువు తీయాలని కదా అది కాచు కూర్చుంది. ఎలాగోలా ఆమె నోరు కట్టడి చేద్దాం, హంసకి నచ్చజెబుదాం. మించొస్తే సాకెత్తోనే చెప్పిద్దాం. ఇక నువ్వు ఆ విషయాన్ని గురించి అతిగా ఆలోచించుకో, ప్రశాంతంగా నిద్రపో. మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ఏం నిద్రపోవడమో, ఏం ప్రశాంతతో. మంగ, అలా అని ఆరోగ్యం పాడు చేసుకుంటావా? నేను వయసులో పెద్దవాణ్ణి కావచ్చు, కానీ మా అందరికీ పెద్ద దిక్కు నువ్వే. నువ్వే ఇలా డేలా పడిపోతే మేమెవరం భరించలేము. నాకు ఈ వయసులో దుఃఖం కలిగేలా ప్రవర్తించుకో. నా మాట విను, నీకు నువ్వు సమాధానం చెప్పుకో. నువ్వు స్థిమితంగా ఉంటే తప్ప నేను ధైర్యంగా ఉండలేను. నేనే కాదు, ఈ ఇంట్లో ఎవరూ ప్రశాంతంగా ఉండలేరు. నా మాట విని పడుకోమంగా. గతాన్ని తలుచుకుంటే దుఃఖమే మిగులుతుంది. భవిష్యత్తును తలుచుకో. కాస్త ఆశని, ఆనందాన్ని, మనకు బతికే ధైర్యాన్ని ఇస్తుంది. పడుకోమంగా. టోటల్ ఫ్యామిలీని బజార్ పాలు చేస్తా. నువ్వు ఆ ఫ్యామిలీ మెంబర్ అవుతున్నావు.